నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, క్రోధినామ సంవత్సరంలో మొట్టమొదటిసారి అంటే 400 ఏళ్ల నాటి కళ సాకారం చేసినటువంటి సంవత్సరం శోభకృత్నామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో మొదటి శ్రీరామనవమి స్వామి తన ఇంటికి వచ్చినటువంటి ఈ శుభతరుణంలో అత్యంత వైభవంగా, ప్రతి ఏటా కూడా చాలా వైభవంగా జరుగుతుంది. ఈసారి ఇంకా వైభవంగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి శ్రీరామనవమిని అందరికీ తెలిసినదే, ఎలా చేసుకోవాలి ఏంటి అందరికీ తెలిసిందే. కానీ వైశిష్ట్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవటం మన ధర్మం. రాముడి గురించి ఎంత విన్నా తనివి తీరదు, అది అందరికీ తెలిసినటువంటి విషయం. శ్రీరామనవమితో పాటు రేపటి రోజున ఇంకొక వైశిష్ట్యం ఉంది. అదే తారా జయంతిగా కూడా చెప్తూ ఉంటారు దశ మహావిద్యలలో. తారా జయంతి, మరి తారాదేవిని కూడా ఎలా మనం కొలుచుకోవచ్చు ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా. మంచిదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శ్రీరామనవమి, శ్రీరామనవమి రోజు కళ్యాణం చేస్తూ ఉంటాం. అంటే మనకి మన శాస్త్రాల్లో ఉన్న విధానం అనమాట. కానీ పుట్టినరోజు కళ్యాణం చేయాలి. అవునా? మన శాస్త్రాల్లో ఉన్న చెప్పారు అది. పుట్టినరోజు కళ్యాణం చేయాలి అని చెప్పారు అనమాట. అందుకని నవమి రోజు మనం కళ్యాణం, ఇదేంటి పుట్టింది నవమి కదా కళ్యాణం చేస్తాం ఏంటి, కళ్యాణం జరిగిన రోజు కాదు కదా అనిపిస్తుంది. అంతే, దేవి దేవతలకు అలాగే చెయ్యాలని శాస్త్రంలో ఉంది, మనకి ఉన్నటువంటి విషయం పరంగా చేస్తుంటారు. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఏంటంటే మనము రాముడు అసలు ఎందుకు అవతరించాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. శ్రీరామం చేసుకునేటప్పుడు ఎందుకు అవతరించాడు అతను అంటే, ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పించడానికి ఆయన అవతరించాడు. ప్లస్ రావణ సంహారము అందులో వన్ ఆఫ్ ది పార్ట్ అనుకోండి. అయితే ఏం నేర్చుకోవాలి అసలు మనం రాముడి దగ్గర నుంచి అంటే, శ్రీరామనవమి రాగానే మనం చక్కగా ఉదయం నిద్రలేస్తాము, కాలకృత్యాలు తీర్చుకుంటాము, రాముడికి సంబంధించిన పూజ చేసుకుంటాము. రామదేవుడి పూజ అని ఉంటుంది, మా నాన్నమ్మగారు చేసేవారు. ఆదివారము బుధవారం చేస్తారు. దీన్ని చేస్తే గనక సాక్షాత్ ఆంజనేయ స్వాముల వారు మన ఇంట్లో తిరుగుతూనే ఉంటారట ఎప్పుడు కూడా. ఆంజనేయ స్వామి గనక తిరుగుతే ఏమవుతుంది అంటే, ఇంట్లో మంగళములు ఎప్పుడు ఉంటాయి, అమంగళము జరగదు అంటారు. అద్భుతం. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఉన్నందుకే కదా అంత పెద్ద రామరావణ యుద్ధంలో అందరూ మరలి జీవించడం జరిగింది. సంజీవుని తీసుకొస్తే కదా, తీసుకొచ్చినందుకే కదా. అందుకని రాముడు ఎవరైతే చేస్తారో ఆ శివ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉంటుంది ఒకటి. అందుకని మనం ఆ రోజు చక్కగా మనం రామదేవుడి కథ చెప్పుకోవడము నిత్యము కూడా. శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, శాస్త్రంలో మనకి షార్ట్ కట్లో కనుక మనం చెప్పుకోగలిగితే రోజు మనకి మన దగ్గర నుంచి ఆపదలు అనేటువంటివి హరింప జరుగుతాయి అని చెప్పడం జరిగింది. చాలా షార్ట్ కట్లో చెప్పుకోవచ్చు. ఏం లేదు, దశరథ మహారాజుకి సంతానము లేదు, అయోధ్య నగరానికి రాజు అయినటువంటి సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చెయ్యగా 9 పుత్రులు జన్మించారు. అది దశరథ మహారాజుకి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. విశ్వామిత్ర మహర్షి వచ్చి యాగ సంరక్షణార్థమై తీసుకొని వెళ్ళడము. అక్కడ ఆ యొక్క రామచంద్రమూర్తి, లక్ష్మణుడు ఆ యాగ సంరక్షణార్థమై ఆ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని ధనుర్భంగ కార్యక్రమం తర్వాత సీతాదేవితో వివాహం అయిన తర్వాత చక్కగా అతనికి పట్టాభిషేకం చేద్దామని అనుకునే సమయంలో కైక కోరినటువంటి కోరిక మేరకు తండ్రి యొక్క మాట నిలబడాలి అనేటువంటి సంకల్పంతో అడవులకు వెళ్ళడము, అక్కడ సీతాపహరణ జరగడము, వాలి సుగ్రీవులకి యుద్ధము, దాని తర్వాత సుగ్రీవుడితో వాళ్ళిద్దరి మధ్యనే అంటే మైత్రి కుదరడం కానివ్వండి, వాలిని సంహరించడం కానివ్వండి, ఇవన్నీ జరగడం. దాని తర్వాత లంకకి ఆంజనేయ స్వామి వెళ్ళి రావడం, అదంతా ఒక ఘట్టం. దాని తర్వాత సుందరాకాండ ఘట్టం అంటారు దాన్ని. లంకకి వెళ్ళడం, అక్కడ రావణుడితో యుద్ధం చేసి దాని తర్వాత సీతాదేవిని తీసుకొని అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు అవ్వడం. దీన్ని సింపుల్ గా గనక ఎవరైనా ఇమాజినేషన్ గనక చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి కష్టాలు ఉండవు అని చెప్తుంది శాస్త్రం. సంక్షిప్త రామాయణం లాగా చేసుకుంటే నిజంగానే కష్టాలు ఉండవండి. ఎందుకంటే ఇది నిజంగానే ఎంతవరకు పనిచేస్తుంది అంటే, ఎప్పుడైనా మనం మనుషులంగా ఎంత ఆధ్యాత్మికంలో కూడా ఇలా అనుకుంటే పనిచేస్తుందా అన్న డౌట్ వస్తుంది. కానీ చేసుకున్న ప్రతిసారి కూడా అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ అయిపోవడం నేను చూశాను.
చాలా మంది చెప్పాను, వాళ్ళకు కూడా క్లియర్ అవ్వడం జరిగింది. అద్భుతం. అయితే ప్రతినిత్యం కూడా మననం చేసుకుంటూ ఉండటం. చేసుకోవచ్చు, ఉదయం ఉమ్. నిద్ర లేచిన వెంటనే ఒకసారి మననం చేసుకున్నా క్లియర్ అవుతుంది. అద్భుతం. అద్భుతం. క్లియర్ అవుతుంది. ఉమ్. ఎందుకంటే ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారని మనం ఇందాక చెప్పుకున్నాం. అవును. ఆంజనేయ స్వామి అంటే ఎవరు? సకల దేవతల యొక్క శక్తి పొందినవాడు ఆయన. అవును. విష్ణువు అందరిలో నుంచి ఉన్న తేజస్సుని తీసుకొని ఆయనలో నింపుతాడు కదా. అవును. అవును. అంటే ఏమిటి, అందరి దేవతల యొక్క తేజస్సు అక్కడ ఉంది. సకల దేవతల తేజస్సు ఇంట్లో తిరుగుతుంటే పరిస్థితి ఏమిటి అమ్మ మనకి? బాబాయ్. అద్భుతంగా ఉంటుంది ఆ, కదా. అవును. అలాగే రాముడు ఎందుకు వచ్చాడని ఇందాక మనం అనుకున్నాం. భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి. మనందరికీ ఈ కాలంలో ఉన్నటువంటి మైనస్ ఏమిటి అంటే, అందరికీ మనము ఒక వ్యక్తి ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చిన్న ఇది చేయగానే దాన్ని మనం మైండ్లో పెట్టుకొని తిప్పేస్తూనే ఉంటాం అసలు. ఓ తిరుగుతూనే ఉండదు. వీడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు. అంతకుముందు ఒక 100 మంచి పనులు చేసినా సరే మనం గుర్తుపెట్టుకోం. కానీ రాముడికున్న గొప్పతనం ఏంటంటే వాడు 100 చెడ్డ పనులు చేసిన ఒక మంచి పనిని గుర్తుపెట్టుకొని తిప్పుతూ ఉంటాడు. అరే వాడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు. దానివల్ల ఏమవుతుందంటే పాజిటివ్ థాట్స్, మనం టెలిపతి అంటాం చూసారా. అవును. మనం ఒక వ్యక్తి గురించి ఒక రకంగా తలుచుకుంటే ఫోన్ చేస్తారు కొంతమంది. అవును. అవును. అలాగే మన మైండ్‌లో ఒక వ్యక్తి గురించి మనం మాటిమాటికి నెగెటివ్ తిప్పుకుంటున్నాం అనుకోండి, వాళ్ళల్లో కూడా మన విషయాలు నెగెటివ్సే వెళ్తుంటాయట. మనం పాజిటివ్ తిప్పుతూ ఉంటే పాజిటివ్ వెళ్తుందట. ఓకే. సైకాలజిస్టులు చెప్తుంటారు దీన్ని. ఉమ్. అలాగే మరొకటి ఏంటంటే, ఎవరెవరితో ఏ రిలేషన్స్‌తో ఎలా ఉండాలి. తండ్రి, తల్లి, తమ్ముడు, భార్యతోని, సహోదరులతోని. రాముడు ఇలా చూస్తే వెంటనే లెక్క కట్టేస్తాడు మనిషి. ఏమిటి, ఎలా ఉన్నా అంత చక్రవర్తి. ఎవరైనా ముందుగా వచ్చి అతన్ని గనక పలకరిస్తే సిగ్గుపడేవాట. అయ్యయ్యో! నేను ముందుగా పలకరించలేకపోయాను. అంత చక్రవర్తి అయి ఉండేవాడు. ఇప్పుడు మనం ఏముంది, 4 బంగ్లాలు, 4 కార్లు వస్తే నా అంత అసలు గొప్పవారు లేరు. అయ్య బాబాయ్. వాళ్ళొచ్చి మనల్ని పలకరించాలి. అది కూడా బాగున్నాను అనుకుని వెళ్ళిపోవాలనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అలాంటిది అంత చక్రవర్తి చిన్న వ్యక్తినైనా సరే వెళ్ళి ఎంతో ఆత్మీయంగా పలకరించడం, అది మనం నేర్చుకోవాలి. డెఫినెట్లీ ఇది కదా ఆదర్శం అంటే. ఆదర్శం అంటే. డెఫినెట్లీ. ఎందుకు ఆదర్శం, ఎందుకు మనం రాముడి యొక్క ఇది జరుపుకోవాలంటే ఇవి నేర్చుకోవడం కోసం. ఈ రోజు పర్టికులర్గా పిల్లలకి ఇది చెప్పాలి. రాముడు యొక్క క్యారెక్టర్ ఇంత గొప్పది, సో మనం రాముడిలాగా అంత గొప్పగా అవ్వాలని చెప్పి పిల్లలకి చెప్పాలి. ఇక తారా జయంతి గురించి మీరు అడిగారు. తారాదేవి మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు గనక నిజంగా తారాదేవిని కంటిన్యూస్ మీరు గనక చాంటింగ్ చేయగలిగితే, ఆవిడిచ్చే ధనం ఏ రూపంలో ఇస్తుంది అంటే బంగారు రూపంలో ఇస్తుంది. తారాదేవిని బాగా చాంటింగ్ చేసి, అంటే ఇంకా తారాదేవి తప్పితే ఇంకో లోకం లేదన్నట్టుగా ఉన్న వాళ్ళకి స్వయంగా ఆమె ప్రత్యక్షమే బంగారం ముద్దిచ్చిన రోజులు ఉన్నాయి. చేసుకోవచ్చా సార్ గృహస్థులైన? అయ్యో ఎందుకు చేసుకోకూడదమ్మా, హ్యాపీగా అంటే దశమహావిద్యలు, ఉగ్రదేవతలు ఏవో అంటారు కదా. అంటే ఒకటే అమ్మా, అక్కడ ఏం లేదు. దశమహావిద్యలు ఎవరికి ఇస్తారు అంటే కంప్లీట్ గా వాళ్ళకి కామక్రోధ వికారాలు ఏమీ లేని వాళ్ళకి ఇవ్వాలి యాక్చువల్గా. అంటే గురువు చూసిస్తాడు. అంటే ఏమవుతుందంటే అమ్మ దశమహావిద్యల్లో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా అంటే అది దశమహావిద్యలు ఎలాంటివి అంటే, ఇప్పుడు మీరు చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు, లేదా మీరు ఒకరి మీద కోపడ్డారు, వెంటనే మీలో ఉన్న దేవత వెళ్ళి అక్కడ అటాక్ చేస్తుంది. దానివల్ల ఏమిటి, మీరు ధర్మంగా ఉన్నందుకు అవతల వాడు ఏదైనా ఇబ్బంది పెడితే అటాక్ చేయడం వల్ల మీకు ఏ దోషం రాదు. కానీ మీరు తెలియకుండానే మీరు ఏదో క్రోధంతో అన్నారు, అక్కడ అటాక్ జరిగింది, దాని పాపం మళ్ళీ మీరు అనుభవించాలి. దశమహావిద్యలు చేసేవాళ్ళు దాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది. ఎందుకు, వాడు ధర్మంగా ఉన్నా సరే నీ కోప స్వభావం వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది అయిందిగా, మరి దానికి సంబంధించిన ఒక ఫలితం వస్తుందిగా. అందుకని తారాదేవి ఉపాసన చేస్తే వాక్శుద్ధి వస్తుంది. వాక్కు, విద్య, ఇవన్నీ. ఎందుకంటే రామ సంబంధించిందే తార అంటే. నీల సరస్వతిగా కూడా చెప్తూ ఉంటారు. అద్భుతం సార్. ఎట్లా సార్, ఏ నామంతో చేసుకోమంటారు? మరి రామ స్వరూపమే అయినప్పుడు రాముడికి తారాదేవికి అభేదం కాబట్టి ఏ నామంతో, రామ కృప కానీ తారా కృప కానీ పొందాలి అంటే ఏ నామంతో? బీజాక్షరాలు లేకుండా తారాదేవిది ఒకటి ఉంటుంది, అది అందరూ చేసుకోవచ్చు. అది చెప్తాను, టిబెట్ సైడ్ చేస్తారు. అవును, అది బీజాక్షరాలు లేకుండా చెప్తారు. విచిత్రంగా బీజాక్షరాలతో వేరే ఉంటుంది మళ్ళీ. తారే తు తారే తోరే స్వాహ. బీజాక్షరాలతో లేనిదా? ఒకసారి మళ్ళీ చెప్పండి. తారే తోరే స్వాహ. తారే తు తారే తోరే స్వాహ చేసుకోవచ్చు. లేదా స్వాహ అందరూ పలకకూడదు కాబట్టి ఓం ఓం కూడా పెట్టుకోవచ్చు. లేనట్లయితే తారే తు తారే తోరే నమః చేసుకోవచ్చు. కానీ బీజాక్షరాలు ఉన్నది వేరే ఉంటుంది. దీనికంటే ముందు కొన్ని బీజాక్షరాలు కలుపుతారు. అది మాత్రం గురుముఖత తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అది. ఎందుకంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి. నియమ నిబంధనలు అంటే ఏమీ లేదు, వాళ్ళు నిత్యము అనుష్ఠానం చేసుకోవడము, దీనికంటే ముందు గాయత్రి చేయడము, అదేవిధంగా కొన్ని
తినేటువంటి ఆహార అలవాట్లో కూడా చాలా అందరూ ఏమనుకుంటారంటే దశమహా విద్యలు అంటే ఏది పడితే అది తినొచ్చు, ఎలా పడితే అలా ఉండొచ్చు అనుకుంటారు. ఇంకా నిష్టగా ఉండాలి, చాలా మంది తెలియదు ఆ విషయం. ఇంకా చాలా నిష్టగా మీ నోటిని, మీ యొక్క బుద్ధిని అన్నిటిని ఇంకా బాగా కంట్రోల్లో పెట్టుకోవాలి. తప్పకుండా కంట్రోల్లో పెట్టుకోవడం అంటే అదేదో వాళ్ళు బిగించుకుపోయి ఏమవుతున్నా అసలు లోపల లోపల తిట్టుకొని బయటకు ఉండడం కాదు. స్వచ్ఛంగా ఓపెన్ గా ఉండగలగాలి, వికారాన్ని జయించగలగాలి. జయించగలగాలి. అప్పుడు మీకు రాదు, ఆటోమేటిక్ గా రాదు. అంటే మీకు ఆ స్వభావం అర్థమైపోవడం వేరు, అర్థమైపోకుండా అవతల మనిషి అర్థం కాకపోవడం వల్ల మీకు కోపం రావడం వేరు. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రేపటి రోజున అందరూ కూడా చాలా వైభవంగా ఈ పండుగను జరుపుకుని, అలాగే తారా యొక్క కృప కూడా అందరికీ కావాలి. జ్ఞానం ఎవరికొద్దు, చనిపోయేంత వరకు కూడా జ్ఞానం మనం సముపార్జించుకుంటూనే ఉండాలి. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే. శ్రీమాత్రే నమః.